హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. నోటికి ఏదైనా ఇష్టంగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఈ టైప్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. తింటుంటే టైంపాస్ చాలా బాగుంటుంది. ఇంకా రుచి కూడా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం మొక్కజొన్న కంకిలు తెచ్చుకోవాలండి. స్వీట్ కార్న్ దొరికితే స్వీట్ కార్న్ లేదా మామూలు అయినా ఏమైనా పర్వాలేదు, కానీ రుచి మాత్రం చాలా బాగున్నాయి. నేనైతే ఇవి మామూలు కంకిలే చూపించాను, స్వీట్ కార్న్ కాదు. ఇవి ఎలా అంటే ముదిరిని కాకుండా మంచి పాకంలో ఉండేవి తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా. మరి ముదిరిని అయితే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం పాకం మీద ఉండేవి అంటే మరి ముర్రు పాలులాగా ఉండేటివి కాకుండా ఈ టైప్లో ఒలిస్తే గింజ వచ్చే విధంగా ఉండేటి తీసుకోవాలి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా మనకి ఎన్ని కంకులు అవసరమో అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి అన్ని కంకులు తీసుకునేసి ఈ టైప్లో గింజలు ఒలిచి పెట్టుకోవాలి. దీనికి ఏంటంటే కండీలు కాకుండా ఈ టైప్లోనే ఒలిచి పెట్టుకోవాలండి. అప్పుడే ఈ రెసిపీకి ఈజీ. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇవన్నీ పోసి పెట్టుకోవాలి. అంటే ముందుగానే నేను పీసులు అవి పెద్దవన్నీ తీసేసాను. చిన్నవన్నీ తీయాలంటే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు అందుకనే చాలా ఈజీగా ఇప్పుడు ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసేద్దాం. నీళ్లు పోసాక వీటిని కొంచెం సేపు అలా పిసకాలండి. అంటే ఈ విధంగా మనం పిసికినప్పుడు వీటికి పైన తెల్లగా ఒక చిన్న సైజు పేపర్ టైప్లో వస్తుందండి. అది మొత్తం కూడా ఈ విధంగా మనం పిసికి ఆ నీళ్లు వంచినప్పుడు అదంతా వెళ్ళిపోద్ది. వీటిని మనం 1-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఆఖరిగా నీళ్లు అందులో పోసుకునేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఏదైనా చివరిలో కొంచెం ఉన్నా కూడా మనకి ఏర్పడిపోతుంది. ఈ టైప్ మనకి వాటర్ తెల్లగా రావాలి. ఇవి మాత్రం మల్లెపూలు లెక్క బంగారం లెక్క నిగనిగా అంటూ మెరుస్తూ ఈ విధంగా రావాలండి. అప్పుడు తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే కొంచెం నీళ్లు ఒడిసే విధంగా ఈ టైప్లో తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వీటిని వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఇవన్నీ వేసుకొని వీటిని మనం ఏం చేద్దామంటే ఉడికించుకోవాలండి. అందుకోసం అనేసి ఇవన్నీ ముందు మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా ప్రెషర్ కుక్కర్ అవైలబుల్ లేని వాళ్ళు మామూలుగా కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళు కూడా ఏదైనా ఒక బాసనలో వేసుకునేసి ఈ విధంగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా అయితే ఇప్పటి రోజుల్లో చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే తగినన్ని నీళ్లు పోద్దాం. అంటే ఆ గింజలు మునిగేదాకా మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. ఈ నూనె వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అంటే మనకి విజిల్స్ రావాలి కాబట్టి ఆ టైపు చూసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దీన్ని పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత నేనైతే ఒక 6 విజిల్స్ రానిచ్చానండి. అంటే గింజ ఉండే గట్టిదనాన్ని బట్టి మనం విజిల్స్ రానిచ్చుకోవాలి. కొద్దిగా ముదురుగా అనిపిస్తేనేమో ఒక 2 విజిల్స్ ఎక్కువ రావాలి, లేదా 6 విజిల్స్ సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం మూత తీసి స్టవ్ ఆఫ్ చేసినాక ఎయిర్ తీసి అప్పుడు మూత తీసి గింజలు ఎలా ఉడికిందన్నది మనం చూద్దాం. చూడండి, సూపర్గా ఉడికిపోతాయండి. తింటుంటే భలేగా ఉంటుందండి. ఉట్టిన నోట్లో కరిగిపోతాయి ఆ టైపు. వీటిని ఉడికిన తర్వాత తీసి ఒక సిల్లిల్ డిష్లోకి ఇలా వాటర్ అన్నీ వంచేసుకోవాలండి. అంటే ఈ గింజల్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కాస్త చల్లారనిచ్చి తీసి మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఏదైనా ఒక బౌల్లో అంటే ఒక డిష్ లాంటిది తీసి వేసుకుంటే మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసాక కారం వేసుకుందాం. కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే పర్వాలేదు, అంటే మనం తినేదాన్ని బట్టి. ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ కూడా దాంట్లో వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకుంటే కొంచెం నీరు టైప్లో వచ్చి రుచి బాగుంటుంది. టమోటాలు కూడా ఇలా గుజ్జులాగానే కట్ చేసుకోవాలి. కొత్తిమీర ఒక పిడికుడు అందులో వేసేసుకొని ఒక నిమ్మ దబ్బని గింజలు తీసి దాంట్లో పిండుకోవాలండి. ఈ టమోటాలు ఉల్లిగడ్డ ఏంటంటే నేను ఒక్కొక్కటి చొప్పున వేసాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అంటే మనం వేసిన గింజలను బట్టి ఇవి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 6 కంకులు ఒలిసానండి. దానికి ఈ మసాలాలు
ఈ ఉల్లిపాయ టమోటా ఇవి వాడాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువ కావాలని ఈ కంకులన్న తీసుకుంటే దాన్ని బట్టి ఇవి వేసుకోండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే చిన్నపిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా మనం ఇంట్లో టైం పాస్ కానప్పుడు టీవీ చూస్తున్నప్పుడు అలాంటి సమయాల్లో కూడా ఇవి దగ్గర పెట్టుకుని తింటూ టీవీ చూస్తూ ఇలా మాట్లాడుకునేటప్పుడు కానీ ఇలాంటి టైంలో తింటుంటే భలేగా ఉంటుందండి. ఇది చాలా మంచి రెసిపీ.